ఏమైంది దీనికి? ఏంటే అలా అయిపోతున్నావు? ఏమీ లేదులేండి, ఎవరిని ఏమనుకుంటా నేను ఉండలేను. అలాగని కోడల్ని ఏమైనా అనొచ్చంటే ఉదయమే లేచి పనులన్నీ చేసేసింది. ఎవరితో ఆడుకుందాం? కోడల్ని ఏడిపిద్దాం. అమ్మా వేనా? ఏంటత్తయ్య గారు, కాఫీ ఏమైనా ఇమ్మంటారా? ఇప్పటికి 2 సార్లు కాఫీ ఇచ్చావు. కాఫీ వద్దు గాని నీ గురించి ఏమైనా 2 మాటలు చెప్పు. పనులన్నీ అయిపోయినా మనశ్శాంతి ఉండదు ఇవిడికి. ఖాళీగా ఉంటే టీవీ చూడొచ్చు కదా, నా బుర్రెందుకు తినడం? నా గురించి ఏముంటాయి అత్తయ్య గారు? ఎందుకుంటావు? ఉంటాయి చెప్పు. ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువా, ఎంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా సిగ్నల్స్ కు లోకువా, నేనెంత తెలివైన దాన్నైనా మీకు లోకువా. బాగా చెప్పింది నీకు. చెప్పేవులే. ఫాస్ట్ ఫుడ్ తిన్నంత మాత్రాన ఫాస్ట్ గా ఉండలేము, స్మార్ట్ ఫోన్ వాడినంత మాత్రాన స్మార్ట్ గా ఉండలేము. నిన్నేమనకుండా నేను ఉండలేను. దీని మాటలు గట్టిగానే ఉన్నాయి, మెల్లగా జారుకోపోతే నా మీద పడుతుంది. మీరెక్కడికి వెళ్తున్నారో ఆగండి. సినిమాకి వెళ్తున్నాను. సినిమాకి వెళ్ళి చూసొచ్చేయడం కాదు, సినిమాలో హీరో చూడండి హీరోయిన్ ఎలా ప్రేమిస్తాడో అలాగే మీరు నన్ను ప్రేమించాలి. అవును, మరి సినిమాల్లోని హీరో హీరోయిన్ ప్రేమించడానికి నిర్మాతలు కోట్లు ఇస్తారు. మరి మీ బాబు ఏమి ఇచ్చాడు నాకు? కాగితాలు లేని ఎకరం తక్కువ భూమి, 40,000 పెళ్లి ఖర్చులకి, కోళ్ళు లేని మంచాలని, తుప్పెట్టిన సామాన్లని ఇచ్చాడు మీ నాన్న. అన్నీ ఇచ్చి కంచు నిన్ను మా ఇంటికి పంపాడు. తిరిగి తిరిగి నాకు వచ్చిందేంటి? ఇదేమన్నా మనకు కొత్త ఏంటి? అమ్మా వేనా? మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఈవిడికి?